బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. గ్రంథాలలో ఆది రాజ గ్రంథము, వేదాలలో ఆది సత్య వేదము. గ్రంథాలలో ఆది రాజ గ్రంథము, వేదాలలో ఆది సత్య వేదము. నిజమైన మార్గము చూపు దీపము, నిజమైన మార్గము చూపు దీపము. హల్లెలూయా 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 హల్లెలూయా. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. బంగారు కంటే ఎంతో శ్రేష్టమైనది పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 13వ వచనము చదువుకుందాం. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నిర్గమకాండము 25వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా మోషేకు ఎలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండిని ఇశ్రాయేలుతో చెప్పుము. మనఃపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద దాన్ని తీసుకొనవలెను. మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మకర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకు సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎపోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనునవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలెను. దేవుని మహాకృప చేత ఆయన ప్రజలుగా దేవుడు మనల్ని నిర్ణయించి కోరుకొని ఏర్పాటు చేసుకొని మన ద్వారా తనకు మహిమ
కలుగు చేసుకొని మనలో ఆయన మహిమ పొందాలని దేవుడు కోరి ఉన్నటువంటి వాడు. చాలాసార్లు మీకు జ్ఞాపకం చేసినట్లుగా అమ్మ తెలుసు బాగా, మీ నాన్న నీకు తెలుసు. అలాగే నీ దేవుణ్ణి కూడా నీవు ఎరగాలి, తెలుసుకోవాలి. నీ దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములో రూపింపక మునిపే నిన్ను ఎరిగి ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగ ఏర్పాటు చేసుకున్నాడు? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6-7 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠితమైన జనమాట. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఎంచాడట. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ప్రతిష్ఠిత జనము సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఎంచుకొని తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. నిజంగా దేవుడు మనుషుల్ని ఈ రీతిగా ఏర్పరచుకోవడమా? ఒక దేవుడు ప్రతిష్ఠిత జనముగా, సొంత ప్రజలుగా, సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్నెంచి నిన్ను కోరుకోవడం. ఎందుకంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువ. అయినా అందరికంటే ఎక్కువగా నిన్ను ఎంచుకున్నాడు. సమస్త జనుల్లో నీవు తక్కువ, కానీ వాళ్ళందరికంటే అధికంగా నిన్ను దేవుడు ఎంచుకున్నాడు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానంలో యెషయా గ్రంథము 41:9 వచనములో దేవుడు చెప్పేది ఏమిటంటే, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను అని చెప్పాడు. నేను నిన్ను ఉపేక్షిస్తే నేను నిన్ను ఏర్పాటు చేసుకోను. ఎందుకంటే ఎన్నో లోపాలు, ఎన్నో దోషాలు, ఎన్నో పతనాలు, ఎన్నో మరి మనుషులందరికంటే ఒకవేళ నీ అవలక్షణాలు కనిపిస్తాయి, కానీ వాటిని ఉపేక్షింపక దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవన్నీ చూసినట్లయితే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకునేటటువంటి వాడు కాదు. దేవుడు ఎంత తక్కువైనా సమస్త జనముల్లో ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మందిరంలో ఆయన మనం సేవించాలని 43:21 యెషయా గ్రంథం. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను నిర్మించిన నా జనులు. దేవుడు నిర్మాణం చేశాడు మనల్ని. 73వ వచనం 119వ కీర్తన. నీ చేతులు నన్ను నిర్మించి నాకు ఒక రూపాన్ని ఇచ్చాయి. నీ ఆజ్ఞలు నేను నెరవేర్చినట్లుగా నాకు బుద్ధి కూడా దయచేయి ప్రభువా అంటున్నాడు. ఒక రూపము నీకు ఇవ్వబడింది. అమ్మా నాన్న మన పాపకి ఈ రూపము ఇవ్వాలని అనుకున్నారా? బాబుకి ఈ రూపం ఇవ్వాలని అనుకున్నారా? కొంతమంది తల్లిదండ్రులు ఒకవేళ ఆ రీతిగా ఊహిస్తే ఏమనుకుంటారంటే, మాకు పాప వద్దు అనుకుందరు, బాబే కావాలనుకుందరు, 7 కొడుకులు కోరుకుందరు. అవునా కదా?
వాళ్ళు ఎన్నిక చేసుకునేది కాదు. దేవుడు తల్లి గర్భంలో పుట్టక మునిపే నిన్ను ప్రతిష్ఠించుకొని ఏర్పరచుకొని తనను ఆరాధించాలని, తనను మహిమపరచాలని, నా మహిమ నిమిత్తం నేను నిన్ను నిర్మించాను అని చెప్తాను దేవుడు. ఆయన మహిమపరచడానికి చూడండి, దేవుని మందిరములో ఉండునట్లుగా ఏమేమి దేవుడు కోరాడు, ఇశ్రాయేలుకి దేవుడు ఆజ్ఞాపించాడు అని అంటే 25వ అధ్యాయంలో 3వ వచనం వాళ్ళు తేవలసినటువంటి అర్పణలు ఏంటంటే బంగారు, వెండి, ఎత్తడి, నేల ధూమ్ర రక్తవర్ణములు, సన్నపు నార, మేక వెంట్రుకలు, ఎరుపు రంగు వేసిన పొట్టేళ్ల తోలు, సముద్ర వత్సల తోళ్ళు, తుమ్మ కర్రలు, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలముకు, పరిమళ ద్రవ్యాలకు, ధూపమునకు, సుగంధ సంభారములు, లేత పచ్చలు, ఎపోదుకు, పతకమునకు చెక్కు రత్నములు అరుణవే. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఒక దేవుని మందిర నిర్మాణానికి ఏమేమి కావాలో ఆజ్ఞాపిస్తూ మొట్టమొదట ఏం చెప్పాడు దేవుడు? బంగారం తీసుకొని రమ్మన్నాడు, శ్రేష్టమైంది. తర్వాత మనం చూస్తే వెండి తెమ్మన్నాడు, అది శ్రేష్టమైనది. ఇత్తడి తెమ్మన్నాడు, అది విలువైందే. నీల ధూమ్ర రక్తవర్ణములు, ఇవి ఈ కలర్స్, నీలము పరసంబంధమైనది, ధూమ్రము రాజరకము, రక్తవర్ణము త్యాగము, సన్నపు నార, మేక వెంట్రుకలు. ఏమిటి దేవుని మందిరానికి మేక వెంట్రుకలతో? పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు, సముద్రంలో జీవించే ఒక జీవి, దాని పైచర్మము. ఇవి అక్కడ గుడారం వేసి ఆ పైకప్పు వేసినప్పుడు ఆ మీదని ఆ ఎండ వాన భరించి కిందని ఆశ్రయం ఇచ్చేటటువంటి జీవులు. ఈ సముద్ర వత్సల తోళ్ళు ఎప్పుడు అవి ఏం చేస్తాయంటే వాటి పిల్లల్ని కంటి పాపలాగా కాపాడతాయట. ఈ చర్మము ఆ పైన ఏమన్నాడు అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు తన మందిరంలో తన పిల్లల్ని ఎలా కాపాడతాడో మనం అర్థం చేసుకుంటాం. నీ కొరకు ఆ మేక వెంట్రుకలు, ఆ ఎరుపు రంగు, ఆ ధూమ్ర వర్ణము, ఇవన్నీ నీ కొరకు బలైన క్రీస్తు, ఇవన్నీ మన జ్ఞాపకం చేయబడుతున్నాయి. నీవు ఆశ్రయము ఎలాగ పొందావు? ఎవరు ఆ గుడారంలో అతిథిగా ఉన్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లి గర్భంలోనే నిన్ను రూపించి ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠ జనము, నిన్ను స్వకీయ జనము. ఏ విషయంలో చూసినా నువ్వు తక్కువే, అయినా సరే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ఆయన పాద స్థలానికి తీసుకొచ్చే ఎన్నో సొలొమోను రాజు దేవదారు వృక్షాలు తీసుకొచ్చాడు, గొంజి చెట్లు తీసుకొచ్చాడు, ఎన్నో మరి సరళపు రాణులు తీసుకొచ్చాడు. ఆయన పాదస్థలాన్ని మహిమపరచుకోవడానికి వాటన్నిటినీ మందిరంలో వాడుకున్నాడు. అయితే వాటి మధ్య తుమ్మకర్రల్ని కూడా దేవుడు వాడుకున్నాడు. ఆ గనులతో, గొప్పవారితో ఎన్నిక లేని తుమ్మకర్రల్ని కూడా దేవుడు చేర్చాడు. వాటన్నిటికంటే ఈ తుమ్మకర్రకే ఎక్కువ ఇంపార్టెంట్ దేవుడు ఇచ్చాడు. దేవదారు కర్రకి బంగారం పొదిగించమనలే, సరళమానులకి అవి దూలాలు గోడల్లో వేశారు వాటిని, అవి బలంగా ఉండడానికి. కానీ తుమ్మకర్రతో ఒక ఐటెం చేశారు. అదే 25వ అధ్యాయము 10వ వచనములో దేవుడు చెప్పాడు. నిర్గమకాండం, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లరా,
కొలతల ప్రకారం దాన్ని కత్తిరించాలా, ఆయన అనుకున్న కొలతల్లో దాన్ని చేయాలా. తుమ్మకర్ర, ప్రియమైన వాళ్ళారా, తుమ్మకర్ర ఏమైనా శ్రేష్టమైనదా? దాని నిండా ముల్లే, దానికన్నీ ఆ గుంపులే. అది శ్రేష్టమైనటువంటిది కాదు. కానీ దేవుడు తన శాసనాలు ఉంచడానికి, తన ఆజ్ఞలు ఉంచడానికి ఒక పెట్టె మందసము తుమ్మకర్రతో కోరుకున్నాడు. అప్పుడు ఆ తుమ్మకర్ర బెరడు తీసి ఆ ముళ్ళు వాటన్నిటిని చెక్కించి, ఆ గుంపులన్నీ చెక్కించి ఒక పెట్టె, ఇలాగూ మందసము ఇలాగే ఉంటుంది ఆకారం, మన టేబుల్ లాగా ఇలాగా. కాబట్టి ఆ మందసము చెయ్యాలి. ఆ మందసము చేసి 11వ వచనములో దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. మేలిమి బంగారం, మొట్టమొదటి బంగారం తెమ్మన్నాడు కదా, ఆ బంగారం తీసుకొచ్చి ఇంకా దేనికి తొడగలేదు, తుమ్మకర్రకి తొడిగాడు. అంటే ఆ తుమ్మకర్ర నువ్వు నేనే. దైవ స్వభావంలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. పాట ఒకటి ఉంది, పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నాకు, నిర్మించమంటే ప్రభువా, నిర్మించమంటే ప్రభువా, ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటివి ప్రభువా, ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటివి ప్రభువా, తుమ్మకర్రతో మందసమును, తుమ్మకర్రతో మందసమును చేసి బంగారును పొదిగించిన, చేసి బంగారును పొదిగించిన తుమ్మకర్ర మీరేయని అంటివి, తుమ్మకర్ర మీరేయని అంటివి, పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నాకు, నిర్మించమంటే ప్రభువా, నిర్మించమంటే ప్రభువా, ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటే ప్రభువా, ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటే ప్రభువా. తుమ్మకర్రతో మందసము చేసి బంగారుతో దాన్ని పొదిగించాలా, దాని వెలుపట బంగారం పొదిగించాలా, లోపట బంగారము పొదిగించాలా. ప్రియమైన దేవుని పిల్లారా, ముండ్ల చెట్టు లాంటి నిన్ను, తుమ్మ చెట్టు లాంటి నిన్ను దైవ స్వభావంతో అంతరంగములో బాహ్యములో నిన్ను అలంకరించి అందులో ఏం పెట్టమన్నాడు చూడండి, 16వ వచనం, ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. నేను నీకు ఇచ్చే శాసనాలు, ఆజ్ఞలు, నా ఆజ్ఞలు ఇచ్చాను చూడు, అందులో ఉంచాలి. దేవదారు కర్రలో, సరళపు మానులో, అర్థమైందా, గుగ్గిలపు మానులో, అర్థమైందా, ఇంకా ప్రశస్తమైన మానులు ఏవైతే ఉన్నాయో దానితో కోరుకోలేదు. ఆ తుమ్మకర్ర మీరే. ఎంత గొప్ప దేవుడు! ఎప్పుడు క్రీస్తు యేసునందు నిన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎఫెసీ 1:6 ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు ఇచ్చిన
తన కృపా మహిమకు మనము కీర్తి కలుగు చేయాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయనకు కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని ఈ భూమికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచు. ఎంత గొప్ప దేవుడు! జగత్తు పునాది వేయబడక మునిపే ఎందరు తను విశ్వసించిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించను. ఈరోజు యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచితే నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు అయినావు. దేవుడు అలాగూ తుమ్మకర్రవని చూడలేదు, నీ లోపాలు చూడలేదు. విశ్వసించిన నీ జీవితాన్ని దేవుడు తన బిడ్డగా, తన కుమారుడు కుమార్తెగా నిన్ను ఘనపరిచాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు, తనకు ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నాడు. తను మరి ఏర్పరచబడిన ప్రజలుగా, స్వకీయమైన జనముగా చేసుకున్నాడు. వీరు నా ప్రజలు పేరు పెట్టాడు, నా పిల్లలు అని పేరు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, కాబట్టి ఇప్పుడు వాటి మధ్య ఆ చెక్క చక్కగా అలంకరించబడి, లేకపోతే దాని కొలతల్లో తీయబడి ఒక ఐటెం చేస్తే అవన్నీ చక్కగా కనిపిస్తాయి. కానీ ఈ తుమ్మకర్రకు అంత షైనింగ్ ఏం రాదు. కానీ బంగారు పొదిగించి వాటన్నిటి మధ్య ఘనతకి కారణంగా చేశాం. ఇది కూడా ఎక్కడుంటుందంటే అది పరిశుద్ధ స్థానంలో ఈ మందసం ఉంటుంది. దాని మీద కరుణాపీఠము, ఆ కరుణాపీఠం మీద 2 కెరూబులు, ఆ 2 కెరూబులు రెక్కలు చాచి ఆ మందసాన్ని ఏం చేస్తారు? రెక్కలతో కప్పుతా ఉన్నాయి, రెక్కలతో కప్పుతా ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ మందసము మీద ఆ కరుణాపీఠము 2 కెరూబులు కప్పుతూ ఉంటే ఆ మధ్యలో నుండి దేవుడు మాట్లాడతాడు, ఇశ్రాయేలుతో మాట్లాడేవాడు. కాబట్టి దేవుడు ఆయన వాక్యము ఉంచబడే స్థలము, ఆయన మాట్లాడే స్థలము. యెషయా గ్రంథం 49:3 వచనం, ఇశ్రాయేలు నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహిమపరచుకొనేదనని ఆయన నాతో చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు నా సేవకుడువు, నీలో నాకు మహిమ తెచ్చుకుంటాను, నీ ద్వారా మహిమ పొందుతాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఆయన పాదస్థలాన్ని మహిమపరచడానికి మనము నిర్ణయించబడిన వారు, మనం తీసుకొని రాబడినటువంటి వారము. ఆయన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకుతో చేసినటువంటి వాగ్దానము చొప్పున వారి సంతానాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. మన పితరులందరూ తిరుగుబాటు చేసిన వారే. నా తండ్రిని చూసుకుంటే, మా తాతని నేను చూసుకుంటే, నా పితరులు చూసుకుంటే వారు ఏమి శ్రేష్టమైన వారని వాళ్ళు ఒకవేళ తినడము, తాగడము, అవునా కదా, వాళ్ళు చేసే ఘనకార్యం అంతకంటే తప్పించే వాళ్ళు జీవితంలో వారి మనస్సాక్షిని బట్టి వాళ్ళు మంచిగా వెళ్ళిపోవచ్చు, వారికి ఏమి అన్యాయం చేయకపోవచ్చు. అయితే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, వారి కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తును వారు మాకు దేవుడు అనిపించుకునే భాగ్యం వాళ్ళు పొందారు. వారి జీవితంలో నేను చూసినప్పుడు నాకు తెలిసినంత వరకు మా తండ్రి గారు తాగుతూనే ఉండేవారు. ఆయన ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉండేవాళ్ళు. వాళ్ళని చూసుకుంటే వాళ్ళు ఏదైనా మంచితనం చేస్తారని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే వారి మంచి లేదు, అసలు నా మంచి అంతకంటే లేదు. దేవుడు ఆయన కోరుకొని ఆయన నీలో మహిమ పొందుతాను, నీ ద్వారా మహిమ పొందుతాను, సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచుకున్నాను, నీవు నా సొత్తు, నీవు నా జనము, నా కొరకు నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను. తుమ్మకర్ర కొరకు
దేవుడే ప్రతిష్ఠించుకున్నాడు. పాపినైన నన్ను విడిపించడానికి పాపం లేని ప్రభువే నా కొరకు దిగి వచ్చాడు. పాపినైన నన్ను తన దైవత్వముతో చుట్టాడు, బంగారును పొదిగించాడు. ఎంత గొప్ప ధన్యత! నిజంగా ఆ ఉపకరణాలన్నిటి మధ్య చేయబడినటువంటివి అవి ఏ కలపతో చేయబడినాయి అని అంటే తుమ్మకర్రతోనే చేయబడింది. చూడండి 25వ అధ్యాయము 23వ వచనం. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను అని చెప్పాడు. 24వ వచనం. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దాని చుట్టూ బంగారు జమను చేయింపవలెను అని చెప్పాడు. మేలిమి బంగారు రేకు దానికి పొదిగించాలా అని చెప్పాడు. బలిపీఠము చేయమన్నాడు దేవుడు. 27వ అధ్యాయం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు గల బలిపీఠము తుమ్మకర్రతో నీవు చేయవలెను. సచ్చౌకంగా అంటే పొడవు వెడల్పు కూడా ఒకే కొలతలో ఉండాలా అని చెప్పాడు. అయితే 2వ వచనం 2వ భాగంలో దానికి ఇత్తడి రేకు పొదిగించాలా అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ యొక్క బలిపీఠము ఇత్తడి రేకు. ఇత్తడి ఏం చేస్తుందంటే ఆ అగ్నిని భరించగలదు, ఆ వేడిమిని సహించగలదు. పూర్వము మన పితరులు ఏం చేసేవాళ్ళంటే ఇస్త్రీ పెట్టినప్పుడు పెద్దగా లేవు కనుక ఆ కంచు కలిగినటువంటి పాత్ర, ఈ చెంబులు ఉంటే అందులో నిప్పులు వేసేసి గుడ్డతో మూతగా పెట్టి పట్టుకొని ఆ చొక్కాలు ఇస్త్రీ చేసుకునేవారు తుమ్మకర్రతో. అంటే నిన్ను బంగారు రేకుతో పొదిగించడానికి దేవాది దేవుడు తుమ్మకర్రగా మళ్ళీ వచ్చాడు. తుమ్మకర్రకు వచ్చి నీ శిక్షను సహించడానికి, బంగారుతో నిన్ను అలంకరించడానికి, దైవత్వంలోనికి నిన్ను తీసుకొని రావడానికి ఇత్తడి రేకు ఆ బలిపీఠానికి. అందుకే పరిశుద్ధ మందిరమును ఆ పాట చరణం ఉంటుంది. బలిపీఠమును చేయమంటిరి, బలిపీఠమును చేయమంటిరి, బలిపీఠమున సిలువయను, బలిపీఠమున సిలువయను, బలి అయితిరి నీ రక్తము కాచి, బలి అయితిరి నీ రక్తము కాచి, పరిశుద్ధ మందిరము నాకు, పరిశుద్ధ మందిరము నాకు నిర్మించమంటే రే ప్రభువా, నిర్మించమంటే రే ప్రభువా, ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటే రే ప్రభువా, ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచమంటే ప్రభువా. దేవుడు తుమ్మకర్రకి ఎంత మరి ఘనత ఇచ్చాడో మనం చూస్తాం. దైవత్వం మనము సంతరించుకోవడానికి దేవుడే మానవుడిగా వచ్చాడు. గలతీ 4:12 పౌలు చెప్పిన మాట మరి ప్రభు మనతో చెప్పినట్లుగానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ మనస్సు అంటే మనకి ఏం చెప్పాలనుకుంటున్నాడు. ఈ మనస్సు క్రీస్తు మనస్సు. చదవమ్మా. ఆ సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరు నా వంటి వారు కావాలని నేను వేడుకుంటున్నాను. నేను మీ వంటి వాడినయ్యాను, మీరు నా వంటి వారు కావాలి. అంటే మానవుడిగా దేవుడు దిగివచ్చి మానవుని దైవత్వంలోనికి మార్చాలి. గలతీ 1:4 దేవుడు చెప్పేది ఏంటంటే
ప్రస్తుత దుష్ట కాలం నుండి మనల్ని విమోచించి దైవ స్వభావములో పాలివారుగా చేయాలి. చదవండి. మన తండ్రి అయిన దేవుడు దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి విడిపించాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకి అత్యధికమైన అమూల్యమైన వాగ్దానాలు ఇచ్చాడు. దైవ స్వభావంలో పాలివారవడానికి పేతురు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ పాలివారముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించింది. దైవత్వంలో మనల్ని పాలివారిగా చేయాలి. దేవునితో మనము నిత్యత్వంలో ఆయనతో నిరంతరము ఉండినట్లుగా ఆయన పోలికకి మనం మార్చబడాలి. ఇది దైవ సంకల్పం. నా పాదస్థలాన్ని మహిమపరుస్తాను. అరణ్యములో ఆ వృక్షాలు, అలాగే దైవవాక్యం 41 యెషయా గ్రంథం 20వ వచనం, నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను, తైలమిచ్చే వృక్షాలు నాటించేదను. చూసారా ప్రియమైనటువంటి వాళ్ళు, దేవుడు ఆ అరణ్యములో ఉన్నటి ఆ యొక్క తైల వృక్షమాట. ఏ వృక్షం అది? తైల వృక్షము. తైల వృక్షంలో నుండి తైలం రావాలంటే ఏం చేయాలమ్మా? గానుగు పట్టాల. గెత్సమనే ఆ మాటకి మరి గానుగానే అర్థం. యేసుప్రభువు గెత్సమనేలో నలిగిపోయారు పాపి కొరకు. కాబట్టి ఆయనకి ప్రీతికరమైన తైలము, ఆయన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, మహిమపరచడానికి ప్రియమైన దేవుని పిల్లలారా, సుగంధ సంభారములు ప్రభువు తన మందిరములో, తన ఆలయములో ఆయనకి ఘనత తీసుకొని రావడానికి వీటన్నిటిని దేవుడు కోరాడు. నేను పర్వతం మీద ఏదైతే చెప్పానో ఆ రీతిగా నేను చేయాలి. అక్కడ బహిరంగమైనటువంటి గుడారము, అదే మచ్చు క్రొత్త నిబంధన సంఘము. అర్థమైందా? ఈ సంఘము ఆత్మదేవుని ఆరాధించినట్లుగా ఒకప్పుడు దేవుడు అక్కడ పర్వతం మీద చూపించిన మాదిరి చొప్పున చేయాలి. ఆత్మదేవుడు ఇక్కడ ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడాలి. దేవుడు ఇప్పుడు ధూపాలతో, వస్తువులతో ఆరాధించబడ్డు, ఆత్మతో, సత్యముతో ఆరాధించబడతాడు. కాబట్టి ఆ రీతిగా నిన్ను నన్ను ఆయన సిద్ధపరుస్తా ఉన్నాడు. అందు నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడు. తన స్వకీయ జనముగా చేసుకున్నాడు. ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. ఆయనకి మహిమ కలగకుండా అపవాది మనల్ని ఇంకా మోసగిస్తూ ఉంటే, మన బ్రతుకులో దేవునికి ఆ మహిమ చెల్లకపోతే, ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు ఏ ఉద్దేశంతో చేసుకున్నాడో అది నీ బ్రతుకులో కనపరచకపోతే నిజంగా మనము తప్పిపోయినటువంటి వారు, మనము ఆయన్ని ఇంకా ఆరాధించకుండా ఉన్నటువంటి వారు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడంటే, ఎప్పుడైతే నీ పాపము నీ ఒప్పుకొని విడిచిపెట్టావో, కడగబడ్డావో, క్షమించబడ్డావో, పలుసార్లు దైవ స్వభావము విడిచిపెట్టి పాపములో నీవు పడిపోయినా విలువైనటువంటి వాడువే నీవు ఆయనకి. ఎందుకంటే ఆయన స్వకీయ జనమాట, ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలాట, ఆయన్ని మహిమపరిచేటటువంటి వారు. వారి జీవితంలో ఎన్నో ఉపకారాలు చేసి
ఆయన్ని మహిమపరచడానికి, స్తుతించడానికి దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో మరి అలాగూ పడిపోయిన, పతనమైపోయినటువంటి దేవుని పిల్లలు కనబడతారు. అక్కడ వాక్యములో అక్కడ శత్రువు అతిశయిస్తున్నాడట. పరిశుద్ధులు దేవునికి దూరం అయిపోతే, వాళ్ళు నశించిపోతే ఆనందిస్తున్నాడట. 8వ వచనం, నా శత్రువా నా మీద అతిశయించకు, నేను క్రింద పడిపోయినా నేను తిరిగి లెగుస్తాను, నేను చీకటిలో కూరుకుపోయినా దేవుడే నాకు వెలుగవుతాడు. నేను నిజంగా పాపం చేశాను, తొలగిపోయాను, యెహోవా దృష్టికి పాపం చేశాను కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడతాడు, నా పక్షమున న్యాయము తీరుస్తాడు. అంతవరకు ఆయన కోపాజ్ఞను సహించను. చూడండి, దేవుడే నీ పాపి పక్షంగా వాదించకపోతే, యుద్ధము చేయకపోతే, పడిపోయిన పాపిని తిరిగి లేపకపోతే ఏ వ్యక్తి తన పాపములో నుండి లేవడం. అందుకే పరిశుద్ధ దేవుడు తుమ్మ కర్రతో బలిపీఠము చేయమంటే, దేవుని ఉగ్రత అయిన ఎత్తడి అగ్ని వేస్తే ఆ ఎత్తడి భరిస్తుందనమాట. దైవోగ్రత మన మీదకి రావాల్సిన శిక్ష ప్రభువు భరించటం మూలంగా క్రీస్తు యేసు ప్రభువారి శిలువ మరణము మనకి, మన అపరాధం నుండి మనకి విమోచించబడ్డానికి దేవుడు కృప చూపించాడు. అందుకే ఆయన నీ దోషము నా దోషం మన మీద వేయకుండా తన కుమారుని మీద వేయటం ద్వారా దైవోగ్రత ప్రభువు భరించి మనల్ని దైవ స్వభావంలోనికి తీసుకొని వచ్చాడు. అందుకే ఆయన నా పక్షంగా వ్యాజ్యమాడి నన్ను నీతిమంతునిగా తీర్చే వరకు నేను శిక్ష అనుభవిస్తాను. ఒకవేళ క్రీస్తే నీ కొరకు నా కొరకు సిలువ వేయబడకపోతే మనం తీర్పులో ఉండాలి. కానీ నీ నా శిక్ష ప్రభువు భరించాడు. పాపులమైన మన పట్ల తన కనికరం చూపించాడు. అంతవరకు నేను శిక్ష అనుభవిస్తాను. శిలువ మరణమందు విశ్వసించకపోతే నేను శిక్షకు పాత్రుడినే. ప్రభువుని ఎప్పుడైతే ఎరిగానో, పాపం ఒప్పుకొన్నానో, ప్రభువు నన్ను క్షమించాడు. నన్ను క్షమించిన లోకములో నా శరీరము ఆదాము శరీరం అన్నమాట. అది పాప సంబంధమైనది. నా తలంపులు, ఈ లోకమంతా కూడా దేవుని కుమారులకి పరిశుద్ధంగా జీవించడానికి వ్యతిరేకమే. అపవాది సాతాను ఎల్లప్పుడూ మనల్ని మలినపరచాలని చూస్తూ ఉంటాడు. ఒకవేళ నీవు బుద్ధిపూర్వకంగా పడిపోయినా, ప్రమాదవశాత్తు పడిపోయినా, ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని అనుగ్రహము కృపతో మరలా నీవు లేవడానికి, తెలిసి తెలిసి ఎన్నిసార్లు పడిపోయావో ఇంకా తెలిసి పడిపోవాలని కాదు. తెలియక చేస్తే క్షమాపణ ఉంటుంది, తెలిసి తెలిసే చేస్తే మనం శిక్షకు పాత్రులమే. కానీ దేవుడు, నా శత్రువా నా మీద అతిశయపడొద్దు, క్రింద పడినా నా దేవుడు నన్ను లేపుతాడు. అంత దయగలిగినటువంటి దేవుడు. అందుకే అక్కడ 18వ వచనములో 7వ అధ్యాయం మీకా గ్రంథం 18వ వచనం, తన స్వాస్యములో మిగిలిన వారి దోషాన్ని పరిహరించి వారి చేసిన అతిక్రమాలు, వారి అతిక్రమాలు క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా. ఆయన కనికరము చూపుటి యందు సంతోషించువాడు గనుక నిరంతరము పాపం ఉంచుకోడు. మన యందు జాలి పడతాడు, మన దోషాలు అణిచివేస్తాడు, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో పడవేస్తాడు. పూర్వకాలమున పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన సత్యము, కనికరము అనుగ్రహిస్తారు. అందుకే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో
7వ వచనంలో సమస్త జనము కంటే మీరు లెక్కకు ఎక్కువని ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు. సమస్త జనము కంటే మీరు లెక్కకు తక్కువే. అయితే ఆయన మీ పితరులతో చేసిన ఆ వాగ్దానం, ప్రమాణం, ఆ ప్రకారము దేవుడు మిమ్మల్ని ప్రేమించేవాడు గనుక మీ పితరులతో చేసిన ప్రమాణము నెరవేర్చేవాడు గనుక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మనము కనికరించబడినటువంటి వారు అయినాము. 1 కొరింథీ 1:29 ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకుండునట్లు లోకములో నుండి వేరే వారిని, లోకములో నుండి మరి ఇంకా చూసినప్పుడు భక్తిహీనుల్ని, ఎన్నిక లేని వారిని, బలహీనులైన వారిని, ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మూలంగా మనము క్రీస్తు యేసునందు ఉన్నాము. ఆయనే నీ నీతి, నీ పరిశుద్ధత, నీ జ్ఞానము, నీ విమోచన, నీ సర్వము అయ్యాడు ఆయన. కాబట్టి ఆయనే నీలో మహిమ పొందాల. సమాజం నిన్ను చూసినప్పుడు వీరు దేవుని పిల్లలు అని ఎరగాల. మునుపటి ఆ ప్రాచీనమైనటువంటివి అవన్నీ చచ్చిపోవాలా. క్రీస్తు మహిమ నీ మీద కనపడాలా. లేము తేజులు నీకు వెలుగు వచ్చేది. యెహోవా మహిమ నీ మీద కనబడుతున్నది. జనములు నీ వెలుగుకు వస్తారు, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడతాది, జనముల ఐశ్వర్యం నీవు అనుభవిస్తావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, క్రీస్తుకు మహిమ ఘనత తీసుకొచ్చే ఒక పాత్రగా నీవు దేవుడు నిన్ను వాడుకుంటాడు. నిన్ను చూసిన వారు దైవ స్వభావము, రూపము చూస్తారు. ఎందుకంటే తన పరిశుద్ధతతో, తన నీతితో దేవుడు పొదిగించాడు. తన వేరు సారంతో దేవుడు నిన్ను జీవింప చేస్తున్నాడు. అదే ఆయన ఉద్దేశం. 43:7 యెషయా గ్రంథంలో మనం చూసినప్పుడు, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు అని దేవుడు చెప్పాడు. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని తెప్పించుము. నేనే వారిని కలుగు చేశాను, వారిని పుట్టించిన వారిను నేనే. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, నిర్జీవమైన ఆ చెట్లు అక్కడ మనకు కనబడుతున్నాయి. ఆ చెట్లు ఆయన మందిరానికి మహిమ తెచ్చే నీవు నేనే ప్రభు నాటిన మొక్కలు. కొందరిని దేవుడు ఒక్కొక్క రకంగా తైలపు వృక్షాలుగా, కొన్ని ఖరీదైన వృక్షాలుగా దేవుడు చేసుకున్నాడు. ఆయన మందిరంలో నింపాడు. అందుకే 1 కొరింథీ 27లో వ్రాయబడి, ఏ శరీరియు అతిశయించుకుంటున్నట్లు మీలో అనేకులు గొప్ప వంశం నుండి పిలువబడలేదు. కొన్ని ఉన్నాయి, దేవదారు వృక్షాలు ఉన్నాయి, గొంజి చెట్లు ఉన్నాయి, అవి వాటి వాటి స్థానంలో ఉన్నాయి. అయితే తుమ్మ చెట్టు కూడా ఉన్నది, దానికి బంగారు పొదిగించబడింది. ఎంత గొప్ప ఆయన ఖ్యాతి, మహిమ, ఘనత తన ప్రజలకు ఇచ్చాడు. కట్టబడిన గాడిద అది తీసుకొని రండి అని చెప్పాడు, వాడుకున్నాడు. దానికి ఘనత కలిగింది. దేవుడే నిన్ను నన్ను కోరుకోకపోతే, తన మందిరంలో తన శరీరంలో అంగాలుగా చేర్చకపోతే, క్రీస్తు నీ శిరస్సుగా ఉండకపోతే, నీ జీవితం వేరు, నీ ఆలోచన వేరు, నీ బ్రతుకు వేరు, నీ ముగింపు వేరు. కానీ మహిమలోకి, ఘనతలోనికి యుగయుగాలు ఆయనతో నీ ఉండినట్లుగా, మీరే నా ఆలయం, నేను మీలో నివసిస్తాను, మీ ద్వారా కనబరుచుకుంటాను, మహిమ తెచ్చుకుంటాను. కాబట్టి మన కొరకు ప్రాణం ఇచ్చి తన సొత్తుగా, తన జనాంగముగా, తన పిల్లలుగా చేసుకున్న ప్రభువుకి హృదయపూర్వక కృతజ్ఞతలు మనము చెల్లించాలి. ఎన్నో మేలులు చేసినందుకే ఆరాధన కాదు, నీకు రక్షణిచ్చి తన ప్రాణము, తన రక్తము నీ కొరకు ఆయన అర్పించి నిన్ను కొని తన బిడ్డగా చేసుకున్నందుకు, ఆత్మరక్షణకి, పవిత్రపరిచినందుకు, స్వకీయ జనముగా చేసుకున్నందుకు,
తనకి నిన్ను ప్రతిష్ఠించుకున్నట్లుగా ప్రతిష్ఠ జనముగా కోరుకున్నందుకు, జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నందుకు ఎంత కృతజ్ఞతతో ఆయన మనం సేవించాలి. కారు ఇచ్చావు వందనాలు, బైక్ ఇచ్చావు వందనాలు, గొప్ప కార్యం చేసావు వందనాలు, వీటన్నిటికంటే ఆరాధన. ఆ పాప కోపములో నుండి నన్ను లేవనెత్తావు, నన్ను కోరుకున్నావు, నీ బిడ్డగా చేసుకున్నావు, నీకు ప్రతిష్ఠించుకున్నావు, పరిశుద్ధ జనంలో ఎంచుకున్నావు. నాకు అది ఉందా? ప్రతిష్ఠిత జనంగా చేసుకున్నావు, ఎంచుకున్నావు నన్ను. ఏమంచి ఉందని? క్రీస్తునందు ఎలాగూ మనల్ని పవిత్రపరిచి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకోవడానికి ప్రభువు కోరుకున్నాడు. ఇందు నిమిత్తము దేవుడికి మనం సాగిలపడి ఆరాధన చేసుకుందాం.